హలో ఫ్రెండ్స్, ఎప్పట్లాగానే ఈ రోజు కూడా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. బాడీలో బాగా వేడి చేసినప్పుడు చాలా మందికి నోటి పూత లేదా మౌత్ అల్సర్ వస్తూ ఉంటుంది. ఇది ఆహారం తీసుకునేటప్పుడు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది అంత ప్రమాదకరం కానప్పటికీ అది కలిగించే నొప్పి మాత్రం భరించలేం. నోటి పూతలు సాధారణంగా చిన్నవిగా వస్తాయి. నోటిలో, చర్మంపై, గొంతులో, కంటి కింద భాగంలో ఇది వస్తూ ఉంటుంది. నోటి పూత అసలు ఏ కారణంగా వస్తుందో, ఏం చేస్తే తగ్గుతుందో అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే అప్డేట్ వీడియోస్ మీకు అందరికన్నా ముందుగా తెలియాలి అంటే బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మనం చాలా మంది తినేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు అనుకోకుండా నోటిలో ఉండే చర్మాన్ని కొరుక్కుంటాం. దీని కారణంగా నోటిపూత వస్తుంది. కొన్నిసార్లు ఒంట్లో ఎక్కువ వేడి చేయడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వలన మరియు ఇతర సమస్యల వలన నోటిపూతకి గురి కావచ్చు. ఇది వచ్చినప్పుడు కారంగా ఉండే ఆహారాలు తినడం ఆపేయాలి. ఇంకా నోరు పదే పదే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ధూమపానం చేసేవారు ఒకేసారి మానివేయడంతో నోటిపూత వస్తుంది. నోటిపూత సాధారణంగా నోటి ముందు భాగంలో వస్తుంది. ఏదో గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. దీని తీవ్రత ఎక్కువైనప్పుడు జ్వరం రావచ్చు, అలసట లేదా చిగుళ్ల వాపు ఉండవచ్చు. నోటిపూత నుండి ఉపశమనం పొందాలన్నా, పూర్తిగా నివారించాలన్నా మార్కెట్లలో చాలా మందులు ఉన్నాయి. వాటిల్లో లోకల్ అనస్థెటిక్స్, ఆస్ట్రిజెంట్స్ మరియు యాంటీసెప్టిక్స్ ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని రకమైన క్రీములు కూడా అందుబాటులో ఉన్నాయి. రోజు నోటిని ఉప్పు నీటితో పుక్కిలించి నోటి శుభ్రతను పాటించడం మంచిది. అంతేకాకుండా ఏదైనా మౌత్ వాష్ ను రోజు వాడడం మంచిది. నోటిపూత అసలు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం మంచిది. విటమిన్స్, ప్రోటీన్స్, జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఏదైనా ఆహారాన్ని తిన్న తర్వాత వెంటనే నోటిని పుక్కిలించడం చాలా మంచిది. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా మరోసారి పుక్కిలిస్తే చాలా వరకు దంత సమస్యలని, నోటిపూతని నివారించవచ్చు. ఫ్రెండ్స్, మరి నోటిపూత గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.